ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాము. ఈ రోజు దేవుని యొక్క మాటను మనం చదువుకుందాం. 3వ కీర్తన 3వ వచనాన్ని మనదాం. యెహోవా నీవే కేడము, నీవే నాకు ఆయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పర్వతము నుండి ఇలాగే మాటను గమనించండి. ఆయన అంటూ ఉన్నాడు, దావీదు శ్రమల కాలంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల పరిస్థితిలో ఉన్నప్పుడు, మరి అబ్షాలోము నుండి పారిపోతూ ఉన్నప్పుడు ఈ యొక్క గ్రంథాన్ని, ఈ యొక్క అధ్యాయాన్ని అతను రాశాడు అనమాట. చూడండి, 3వ కీర్తన పైన వచనాన్ని చదివినట్లయితే, అబ్షాలోము తన కుమారుని ఎదుట నుండి దావీదు పారిపోతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క మాటను దావీదు రాశాడు. చూడండి, ఉన్నాడు యెహోవా నీకు కేడము వాడుచున్నాడు అనమాట. దావీదుకి ముందు సింహాసనం ఎంతో మంది ప్రజలు, ఎంతో సైన్యం ఉంది. కానీ అబ్షాలోము యొక్క పరిస్థితుల్లో నుంచి ఎవరు కూడా దావీదుని కాపాడలేకపోయారు. అలాంటి పరిస్థితులు అతను పారిపోతూ దేవుని స్థితిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థిస్తూ ఉన్నాడంటే, యెహోవా నీవే నాకు కేడముగా ఉన్నావు ప్రభా, నీవే నాకు అతిశయాస్పదముగా ఉన్నావు ప్రభా, నా తల ఎత్తువాడుగా ఉన్నావు ప్రభా అంటున్నాడు అనమాట. ఇలా చూడండి, దావీదు అంత రాజ్యంలో ఉన్నప్పటికీ, సింహాసనాన్ని అధిష్ఠింప చేసి ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒక అధిపతిగా, న్యాయాధిపతిగా, రాజుగా ఉన్నప్పటికీ తన జీవితానికి కేడముగాను ఎవరు పెట్టుకున్నాడు తెలుసా? దేవుని పెట్టుకుంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు లేనటువంటి జీవితంలో వ్యర్థమై ఈరోజు నీ జీవితంలో ఆస్తులు, అంతస్తులు, డబ్బు, హోదా, పలుకుబడి, పిల్లలు, ఎన్నో కోట్లకు పడగలెత్తినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే, నీ జీవితంలో దేవుణ్ణి నువ్వు చుక్కానిగా పెట్టుకోకపోతే, దేవుణ్ణి నువ్వు ఒక నాయకుడిగా పెట్టుకోకపోతే, దేవుణ్ణి నీ జీవితానికి ఒక కేడముగా, ఒక ఆశ్రయ శృంగముగా, ఒక దుర్గముగా నువ్వు పెట్టుకున్నప్పుడు నీ జీవితము ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మరి నీ జీవితాన్ని ఆయన మార్చువాడై ఉన్నాడు బిడ్డ. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, చూడండి, నీవే నాకు అతిశయాస్పదం కన్నా తల ఎత్తువాడుగా ఉన్నావు ప్రభు. ఇలా చూడండి, దేవుని యొక్క దావీదు యొక్క జీవితాన్ని గమనించినట్లయితే ఆయన తలదించుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నాడు దావీదు. అబ్షాలోము దగ్గర నుండి పారిపోతూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, నా తల ఎత్తువాడు నీవే ప్రభా, నా అతిశయాస్పదము నీవే ప్రభా అంటూ ఉన్నాడు. ఇలా ఈ రోజు నీ జీవితంలో కూడా నీ పరిస్థితులన్నీ కూడా ఒకవేళ తలదించుకునే స్థితిలో నువ్వు ఉన్నావేమో, అలా ఎత్తుకోలేకుండా నువ్వు బ్రతుకుచూ ఉన్నావేమో, అయిన వారి దగ్గర, కాని వారి దగ్గర, బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర, ఆత్మీయుల దగ్గర, నీ చుట్టుపక్కల మధ్యలో, నువ్వు సొసైటీలో, నీ వ్యాపారంలో, నువ్వు ఉద్యోగంలో నష్టాల గుండా ప్రయాణం చేస్తూ నీ జీవితంలో కూడా తల ఎత్తుకోలేటువంటి పరిస్థితిగా ఉన్నావేమో. నీ దేవుడు ఏం చేశాడు అని చెప్పేసి నీ ఎంత లోకము ప్రశ్నిస్తూ ఉన్నదేమో బిడ్డారా. వారి ముందు నువ్వు తల ఎత్తుకోలేటువంటి పరిస్థితిలో ఉన్నావేమో. నీ తల ఎత్తువాడు ఆయనే. ఆయన అంటూ ఉన్నాడు, ప్రభా, దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నీవే నాకు కేడముగా ఉన్నావు, నీవే నాకు అతిశయాస్పదముగా ఉన్నావు, నా తల ఎత్తువాడు నీవే ప్రభు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో కూడా దావీదు లాంటి ప్రార్థన నువ్వు చేసినప్పుడు, నీ శత్రువుల ముందు, నేను అపహసిస్తున్న వారి ముందు, నేను గేలి చేస్తున్న వారి ముందు, నేను అవమానపరుస్తున్న వారి ముందు తల దించుకున్నావు కదా, ఈ రోజు నీ తల ఎత్తువాడవు ఆయనే మాత్రమేనండి. ఆయన మాత్రమే నీ తల ఎత్తేవాడు. తల దించుకున్న వారి మధ్యలో నుండి తల ఎత్తువాడు చేస్తాను, అనేకులకు దీవెనకరంగా ఇస్తాను, అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తానని చెప్పి ఆయన లేఖనాలు మాదిరిగా కూడా ఏ పరిస్థితి కృంగుతున్నావో, ఏ పరిస్థితిలో ఉండి బలహీనమైపోయావో, ఏ దిగజారిపోయిన స్థితిలో ఉన్నావో, ఏ దేవునికి దూరమయ్యావో నీతో మాత్రం ఆయన కేడము, ఆయన నీకు అతిశయము, ఆయన దేవుని వైపు తిరుగు జీవితాలే చేస్తాడు సార్. దేవుడు నీ మాటలు దీవించుకుంటారు. దయగలిగిన యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దావీదు ఏ విధంగా అబ్షాలోము ఎదుట నిన్ను పారిపోతున్నప్పుడు చేసేటువంటి ప్రార్థన మీరు విన్నటువంటి దేవుడు ప్రభా. అయ్యా నాయన, కష్టంలో, ఇబ్బందిలో, బాధలో, దుఃఖంలో, వేదనలో ఉండి దావీదు ప్రార్థించాడు. ఈ రాత్రి నాయన ఎవరైతే నాయన నీ బిడ్డలు దుఃఖంలో, వేదనలో, శ్రమలో ఉండి ప్రార్థిస్తూ ఉన్నారో వారికి దూరంగా ఉండేవాడు కాదు, ప్రతి ఒక్కరికి సమీపముగా ఉండేవాడు ప్రభా. దావీదుకి కేడముగా ఉన్నావు, ప్రతి ఒక్కరికి నువ్వు కేడముగా ఉండేవాడు.
దుర్గముగా ఉండేవాడు, ఆశ్రయ శృంగముగా ఉండేవాడు, రక్షణ శృంగముగా ఉండేవాడు. నీవే అత్యాస్పదముగా ఉన్న దేవుడు బ్రహ్మ. మరి తల ఎత్తువాడవు నీవే, మరి పరిస్థితులన్నిటి నుండి విడిపించేవాడవు నీవే. ప్రతి ఒక్కరి పరిస్థితుల నుండి విడిపించి మరి జీవితంలో కార్యం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఆశీర్వదించి దీవించమని యేసు నామాన్ని పెట్టి ప్రార్థించి స్తుతించి అని వేడుకుంటున్నాను.